గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కి కొరత ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై పడుతోంది. పెరిగిన ధరలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. గ్యాస్ షార్టేజ్ లేకుండా చూడాలని కోరుతున్నారు. అటు క్యాబ్లు, ఆటోలకు గ్యాస్ దొరక్క అవస్థలు పడుతున్నారు. గ్యాస్ కొరతపై మరిన్ని వివరాలు చంద్రశేఖర్ అందిస్తారు. హైదరాబాద్ ప్రజా రవాణాలో ఆటోలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆటోలనే కాదు, ఓబరు, ఓలా ఇవి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ నగర ప్రజలు అంటే మెట్రో బస్సులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవాలంటే వాళ్ళు ఎక్కువగా ఆటోలని, ఓలా, ఊబరు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇతర దేశం నుంచి ఎల్పీజీ గ్యాస్ అనేది మన ఇండియాకి సరఫరా అనేది తగ్గిపోవడంతో వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎల్పీజీ గ్యాస్, సిఎన్జీ మీకు అందుబాటులో ఉందా? మాది ఎల్పీజీ గ్యాస్ ఒక్కొక్క పెట్రోల్ పంపులో ఒక్కొక్క రేట్ ఉంది. ఒక పంపులోనేమో 97 రూపాయలు, 94 రూపాయలు అట్లా ఉంది. మాకు ఏంటంటే ఈడ వచ్చే దందలకు ఈ చేసే గ్యాస్ ఇంత రేట్లు పెరిగితే మాకు ఏం రాదన్న. ఈ దీంట్లో పెరిగితే వచ్చేసి ఇక్కడ 60 రూపాయలు ఉంది కాబట్టి మేము కిలోమీటర్ లైన్లో ఉండి చేసుకుంటున్నాం. మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు? మినిమం 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. బంగ్లా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న, నేను ఉప్పల్ నుంచి వచ్చిన అన్న. అంటే ఇదివరకు ఎల్పీజీ గ్యాస్ రేట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంతలో ఉంది అన్న? ఇంతవరకు 54 రూపాయలు ఉండే రేటు ఈ 3 డేస్ నుంచి ఇప్పుడు 92 రూపాయలు లీటర్ అయింది. 92 రూపాయలు లీటర్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రేటు కొంచెం తక్కువ ఉందని ఇక్కడ 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తున్నాం. వేరే బంకుల సిస్టమేటిక్ అనేది గవర్నమెంట్ సిస్టమేటిక్ అనేది ప్రతి బంకుల 54 రూపాయలు లీటర్ ఉండే. ఇప్పుడు 94 రూపాయలు, 95 రూపాయలు, 100 రూపాయలు లీటర్ అయింది. ఇక్కడ వచ్చేసి 67 రూపాయలు. అందుకే మేము 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంత రేటు 100 రూపాయలు లీటర్ అయిన తర్వాత ఓలా, ఊబర్ కూడా 10 కిలోమీటర్లు అవుతా 100 రూపాయలు ఇస్తుండు. ఓలా కూడా 10 కిలోమీటర్లు అవుతా 100 ఇస్తుండు. ర్యాపిడో కూడా 100 రూపాయలు ఇస్తుండు. ఇట్లా అయితే ఎట్లా? ఇంకొక ఆటో ఆయనతో మనం మాట్లాడదాం. అన్న, ఎట్లుంది ప్రస్తుతం? మీకు గ్యాస్ అందుబాటులో ఉందా, దొరుకుతుందా మీకు? सर गैस की तो बहुत परेशानी हो रही सर। वो सुबह से 6 बजे से लाइन में लगे तो अभी तक आधा रास्ता भी नहीं है। बहुत गाड़ी का किराया निकलना मुश्किल होगा, घर चलना मुश्किल होगा। बहुत परेशानी हो रही साहब हमारे को। गाड़ी का किराया भी नहीं निकल रहा, घर का खर्चा नहीं निकल रहा। ఇంకో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుంది ప్రస్తుతం మీకు? ప్రస్తుతం ఎట్లుంది ఆటోకి ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం. పొద్దుగాల లైన్లో పెట్టాము 7 గంటల నుంచి ఇప్పుడు 8:30, 9 అవుతుంది. ఇంతవరకు గ్యాస్ లేదు. ఇంకా ఎప్పుడు పోవాలో, బయటకి ఎప్పుడు వెళ్ళాలా? ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు సమస్య? ఇట్లా వారం రోజులు అయింది, 10 రోజులు అయింది. 10 రోజుల సార్ ఇదే సమస్య ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ టైంకి వచ్చారు? ఎన్ని గంటల సేపు లైన్లో వెయిట్ చేస్తున్నారు? మేము 6:30 నుంచి వచ్చి ఉన్నాం. ఇప్పుడు లోపల వెళ్ళాలంటే ఇక గంట పడుతుంది. ఇంకా గంట బాగుపడుతుంది. ఎట్లా తీసుకుంటున్నారన్న ఇప్పుడు లీటర్ గ్యాస్ ఎట్లా తీసుకుంటున్నారు? ఇప్పుడు రేట్ పెంచారు కేజీ. ఇప్పుడు 70 రూపాయలు. అప్పుడేమో 53 ఉండే, 17 రూపాయలు పెరిగింది. మళ్ళీ ఇదివరకు 50 రూపాయలు ఉండేదా? 53 ఉండే. 53 నుంచి ఇప్పుడు 70 రూపాయలు ఉంది. బయట ఎట్లా ఉంది పరిస్థితి? బయట బంకులు ఎట్లా ఉంది? ఇక బయట బంకులు అయితే బందే ఉన్నాయి. ఇంకా బయట ఎవరన్నా బ్లాక్లో అమ్ముతుంటే 93 అమ్ముతున్నారు బ్లాక్లో. ఇక ఎట్లా ఉందో మనకెట్లా తెలుస్తుంది? ఇక ఎప్పుడు ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళకైతే ఘోరంగా ఉంది. ఆటో వాళ్ళకి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నిజంగా గ్యాస్ లేదా, లేకపోతే కావాలని కొంతమంది నో స్టాకేజ్ పెడుతున్నారా, బోర్డులు పెడుతున్నారా? బోర్డులు అక్కడ ఏందో కొట్లాట అవుతుంది, అది యుద్ధం జరుగుతుందని అంటున్నారు. మరి నిజమా అవుదాం మనకి ఎంత తెలుస్తుంది? అడుగుతారు అంటే ఇక మా వాళ్ళు ఏది చెప్తలేరు. వారం రోజులు అయింది. ఇప్పుడు వారం రోజుల నుంచి అదే ఉంది. ఏదో ఒకటి విధానం చేసేసి ఇప్పుడు నా జోబులల్లా డైలీ 300-400 పోతుందన్న. నా బండి కిరాయి 300. బండి కిరాయి అన్నా, లేదంటే ఈయనకి పెంచాలన్నా, పబ్లిక్ అడిగితే పబ్లిక్ ఇస్తారు. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి కూడా సేఫ్టీ అయిపోయింది. దానికి మేము తప్పు అని మేము చెప్తలేము. 140 రూపీస్ ఇస్తే 180 రూపీస్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు వెళ్ళిపోతున్నారు. మేము స్టేషన్ నుంచి 300 అడిగినా ఇస్తలేరు. సార్ గ్యాస్ రేట్ ఇట్లా పెరిగిపోయింది సార్, మరి మీరు చూసి అంటే రిక్వెస్ట్తో ప్రేమతో అడిగితే వాళ్ళు కూడా 50 వదిలేస్తున్నారు. ఎందుకంటే గత నేను దాదాపు 95-94 నుంచి ఆటో నడిపిస్తున్నాను స్టేషన్ నుంచి. చాలా ఇబ్బంది. పొద్దుగాల వచ్చి 6:30కి పెడితే ఇక ఇప్పుడు దాకా ఉన్నదన్న. లేదన్న, గ్యాస్ ఎప్పుడు షార్టేజ్ కాలేదు. లేదు, ఇప్పుడు దాకా చూడలేదన్న. అసలు ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే ఇప్పుడు నా కడుపు మంట కోసం నేను మాట్లాడాల్సి వస్తుంది.
వేరే దిక్కు నాకు అవసరం లేదు ఇప్పుడు పొద్దున్న 6 నుంచి ఇప్పుడు 10 అవుతుంది సార్. నేను గ్యాస్ వచ్చుకొని లైన్ ఉంటే నేను కారోబార్ ఎప్పుడు చేయాలి, కిరాయి ఎప్పుడు ఇవ్వాలి, ఇవంతా ఇబ్బంది. మా సార్ ఏమో బాబు డైలీ ఇచ్చేయాలి. ఈ దాదాపు దీని నుంచి బుక్ నుంచి దాదాపు వాట్సాప్లో ఉంది, డైలీ వాట్సాప్లో పంపించేస్తున్నాడు ఆయన. బాబు కిరాయి 4500 కిరాయి రేట్లు పెరిగిపోయినాయి, అర్థమైందా? 4500 పెరిగిపోయింది. దీనికోసం కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ ఇవి. ఎందుకంటే నా కోసం ఆలోచిస్తే నేను ఒక్కరి కోసం మాట్లాడతలేను. దాదాపు 1,40,000 1,70,000 ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడుతున్నాను, అర్థమైందా సార్? మీరు గవర్నమెంట్ ఏదైనా కొంచెం సాయం చేసుకుని జల్దీ క్లోజ్ చేసుకుని కాంప్రమైజ్ చేసేస్తే మా జీవితం మాకు వచ్చేసి అంతే చాలు సార్. చాలా ఇచ్చేసుకుని నేను మనో విధానం అడుగుతున్నాను సార్. ప్రస్తుతం అయితే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అక్కడ ఇరాన్ నుంచి ఇండియాకి గ్యాస్ సరఫరా అనేది చాలా వరకు తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మరొక రానున్న వారం 10 రోజుల పాటు ఈ సమస్య మనకి కనపడే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరామెన్ సంజయ్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.